రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మొట్టమొదట అస్సాం, ఆ తరువాత ఉత్తరాఖండ్, ఆ తరువాత ఉత్తరప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్లు కూడా అయినాయి. ఇప్పుడు బీహార్ వంతు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ధనంతో నడిచేటటువంటి, ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయినటువంటి మద్రసాలన్నిటిలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఆదేశించారు. రాష్ట్రంలో అనేక మద్రసాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వ గుర్తింపు ఉంది, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వెళ్తుంది. వీటన్నిటిలోనూ అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అక్కడ ఏ ఏ వసతులు ఉన్నాయని వీళ్ళు చెబుతున్నారు, ఆ వసతులు వాస్తవంగా అక్కడ ఉన్నాయా లేవా, లేకపోతే సైన్స్, మ్యాథమెటిక్స్ వంటివి బోధించాల్సినటువంటి బాధ్యత ఉంది, బోధిస్తున్నారా లేదా, మిగతా అక్కడ ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నట్లయితే, మైనర్ పిల్లలు మద్రసాలో ఉన్నట్లయితే వాళ్ళ భద్రత విషయం ఏంటి, అసలు వీళ్ళు చెప్పినంతమంది విద్యార్థులు ఉన్నారా, లేకపోతే దొంగలెక్కలు చూపించి ప్రభుత్వం నుంచి ఎక్కువ గ్రాంట్లు తీసుకుంటున్నారా, ఇవన్నీ వెరిఫై చేయాలని చెప్పి ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి ఆదేశించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్లో ఈ తరహా సమగ్ర సర్వే జరుగుతోంది. ఉధంసింగ్ నగర్ జిల్లా కావచ్చును, డెహ్రాడూన్ కావచ్చును, అదేవిధంగా ఈ అన్ని జిల్లాలో, హరిద్వార్ జిల్లా కావచ్చును, ఈ జిల్లాల్లో ప్రతి మద్రసా, ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి ప్రతి మద్రసా దగ్గరికి వెళ్ళి వాటిని స్టడీ చేయటం జరుగుతోంది. వాస్తవం ఏంటంటే హరిద్వార్లో 420 మద్రసాలు ఉన్నట్టయితే వాటిలో చూపించిన లెక్క కన్నా 11,000 మంది విద్యార్థులు తక్కువగా ఉన్నారు. అంటే 11,000 మంది పేరిట ఆ మద్రసాల నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్నారు, ధాన్యం తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆహార దినుసులు తీసుకుంటున్నారు, ఇచ్చేటటువంటి పుస్తకాలు ఇత్యాది తీసుకుంటున్నారు, స్కూల్ బ్యాగ్స్ తీసుకుంటున్నారు, కానీ ఏమీ చేయటం లేదు. అవి బజార్లోకి వెళ్ళి అమ్ముడైపోతున్నాయి, లేదా అనఫీషియల్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఇల్లీగల్ మద్రసాలకు అవి డైవర్ట్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడాను ప్రతి మద్రసాను ఫిజికల్గా వెరిఫికేషన్ చేయాలని చెప్పి, ముఖ్యంగా నేపాల్తో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఈ మద్రసాలు, మసీదులు అటువైపు నుంచి వచ్చేటటువంటి ఐఎస్ఐ ఏజెంట్లకు కానీ, మతోన్మాద శక్తులకు కానీ ఆశ్రయ స్థలాలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఈ ఏరియా అంతా కూడాను సర్వే జరిగింది. మొత్తం రాష్ట్రం అంతా కూడా సర్వే జరిగింది. అస్సాంలో అయితే ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ అసలు మద్రసాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇచ్చేది లేదు అని చెప్పి పూర్తిగా ఆర్థిక సహాయాన్ని రద్దు చేసి ఆ మద్రసాలను గవర్నమెంట్ హై స్కూల్స్గా మార్చి అందరినీ చేర్చుకోవడము, అందులో ఉన్నటువంటి అందరికీ ఆధునిక విద్యలో ఉన్నటువంటి అన్ని అంశాలను, సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఇటువంటి విషయాలన్నీ కూడా బోధించాలన్నారు. ఇప్పుడు బీహార్లో కూడాను ఇదే బాటలో పయనించడం జరుగుతోంది. బీహార్లో ప్రభుత్వ ఎయిడెడ్ మద్రసాల పైన రాష్ట్ర వ్యాప్త ఫిజికల్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. ప్రతి మద్రసా ఇన్స్పెక్షన్ చేయటము, అక్కడ ఉన్నటువంటి అది పనితీరు కానీ, అక్కడ ఉన్నటువంటి బోధకులు కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళు ఎక్కడి వారు, ఏమిటి, వీటికి సంబంధించిన వివరాలు దేశంలోని సరిహద్దు రాష్ట్రమైనటువంటి బీహార్లో లేవు. బీహార్ వాస్తవానికి సరిహద్దు రాష్ట్రము డైరెక్ట్గా కాదు, కానీ బీహార్లో ఉన్నటువంటి పూర్ణియా, కటిహార్, కిషన్గంజ్, అరారియా, ఈ 4 జిల్లాలు బంగ్లాదేశ్కి అత్యంత చేరువగా ఉంటాయి. నిజానికి మనం రైల్లో కనుక వెళ్ళినట్టయితే, కలకత్తా నుంచి అస్సాం వెళ్ళాలన్నట్టయితే రైలు మాల్దా వరకు, ఫరక్కా వరకు బెంగాల్లో ప్రయాణం చేసిన తర్వాత పూర్ణియా, కటిహార్, కిషన్గంజ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కూచ్ బిహార్, సిలిగుడి ఈ పట్టణాలకు వెళ్తుంది. కాబట్టి ఈ మొత్తము చాలా సరిహద్దుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడాను ఉన్నటువంటి మద్రసాల సమగ్ర సర్వే అండ్ ఇన్స్పెక్షన్ జరగాలి అన్నది. పైగా వీళ్ళలో జవాబుదారీతనం లేదు.
వీళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్టులు కానీ వీళ్ళు చెప్పే వివరాలు కానీ పొంతన లేకుండా ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసము బ్లాక్ లెవెల్, మన దగ్గర మండల వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో అలా బ్లాక్ లెవెల్లో కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీలు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు, స్థానికంగా కొంచెం గుర్తింపు ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా మైనారిటీ సముదాయానికి చెందినటువంటి ప్రతినిధులు కూడా ఉండి వీళ్ళందరూ వెళ్ళి ఈ సర్వేని నిర్వహించాలి, ఈ వెరిఫికేషన్ను నిర్వహించాలని చెప్పి సమ్రాట్ చౌధరి ఆదేశించారు, ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది పూర్తయినట్లయితే ఉత్తర భారతదేశంలోని దాదాపు అత్యధిక రాష్ట్రాల్లో ఈ తరహా సర్వేలు జరిగినట్టు అవుతుంది. ముఖ్యంగా ఈ ఫేక్ మద్రసాలు కానీ, ప్రభుత్వం దగ్గర ఫేక్ లెక్కలు చెప్పి ఎక్కువ డబ్బులు డైవర్ట్ చేస్తున్నటువంటి మద్రసాలు కానీ, వాటిలో బోధిస్తున్నటువంటి అంశాలు కానీ, వీటిపైన ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణ వస్తుంది. ఈ మద్రసాల్లో దేశ వ్యతిరేక శక్తులు కానీ, ఐఎస్ఐ మద్దతుతో పనిచేసేటటువంటి ఐఎస్ఐకి ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు కానీ, మతోన్మాదాన్ని పెంచేవాళ్ళు కానీ ఉండకుండా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఆ రకంగా బీహార్ కూడాను పలు ఉత్తరాది రాష్ట్రాల జాబితాలో చేరింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడాను శుభేందు అధికారి వచ్చిన తర్వాత అన్ని మద్రసాల సమగ్ర వెరిఫికేషన్ని ప్రారంభించారు. ఇప్పుడు అస్సాం, అదేవిధంగా బెంగాల్, ఇటు బీహార్ 3 రాష్ట్రాల్లోనూ జరగడంతో ఒక జార్ఖండ్ని వదిలేస్తే, జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం లేదు, ఆ రాష్ట్రం వదిలేస్తే మిగతా అన్ని చోట్ల కూడాను మద్రసాల సమగ్ర వెరిఫికేషన్ జరుగుతున్నట్టుగా మనము భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.